సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని సండే మార్కెట్ సమీపంలో సందడి నెలకొంది. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ్ సంఘం సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ బూరుగుడ్డ నగేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం సభ్యులు ఆయన ఘనంగా సన్మానించారు. రేపు జరగబోయే సోమేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్ తెలిపారు. భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల కార్పొరేటర్ పుష్ప నగేష్ తన సొంత నిధులతో ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్ వేయించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం బోర్గడ్ నగేష్ మాట్లాడుతూ యాదవ్ సంఘం వారి ఐక్యతతో సొంత నిధులతో భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని కొనియాడారు. రేపు జరగబోయే జాతరకు జీహెచ్ఎంసీ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు గోవింద్, సాయిలు, నవీన్, శ్రావణ్, ఐలేష్తో పాటు యాదవ్ సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు జరగబోయే బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. कांजायने विद्महे कन्याकुमारी अधिपतये नमः वें आवायामि स्थापयामि पूजयामि ताभ्यो नमामि आनंद महालक्ष्मी देवता महाज्ञान యాదవ్ సంఘం ఆవరణలో మా సొంత నిధులతో యాదవ్ సంఘం నిధులతోటి ఈ భవనం నిర్మించుకున్నాం. దీనికి అందరి సహకారాలు అందించినారు. దానికి మేమందరం కూడా అందరు పెద్దవాళ్ళకు కూడా స్థానిక కార్పొరేటర్లకు కూడా ఏ పని చెప్పగానే ముందుండి మాకు హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మాకు వెంబడి ఉండి చేదోడు వాదోడుగా ఉండి మా వెంబడి ఉండి ఈ నిర్మాణాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా చూసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు. సోమన్న దేవాలయం కోసం మరి బిల్డింగ్ కోసం కూడా చుట్టుపక్కల ముఖ్యంగా ఈ సోమవార జాతర పురస్కరించుకొని మరి గత వారం రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా యాదవ్ సంఘం సోదరులు మరి సొంత నిధులతోటి ఇక్కడ ఈ యొక్క గుడికి సముదాయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ సముదాయాన్ని ఈరోజు కొబ్బరికాయ కొట్టు ప్రారంభించుకోవడం జరిగింది. మరి సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో కష్టపడి మీరు శ్రమపడి మీ సంఘం ద్వారా నిధులు సమకూర్చుకొని కట్టుకోవడం చాలా సంతోషకరం. దానికి చేదోడు వాదోడు కూడా మన స్థానిక కార్పొరేటర్ మూగడ పుష్పనగర్ గారు కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు చెప్పినా కూడా ఈ మందిరానికి సంబంధించి ఆవరణలో కూడా కరెంటు స్తంభాలు కానివ్వండి, సీసీ రోడ్ కానివ్వండి, మొన్ననే సీసీ రోడ్ కూడా ఒక 5 లక్షలతో 6 లక్షలతోటి సొంత నిధులతో కూడా అక్కడ సీసీ రోడ్ కూడా ఏర్పడడం జరిగింది. మరి వచ్చే భక్తులకు ఈ రోజు మొదలుకొని మరి శనివారం, ఆదివారం కూడా ఒక వేలాది మంది వస్తారు. కాబట్టి ఆ యొక్క భక్తులు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా కానివ్వండి, ఇతర సంఘాల ద్వారా కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇక్కడ అఫీషియల్గా పనులు చిత్రకాల కూర్చుకొని బయటకు వెళ్ళిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు 250 నుంచి 300 లైట్స్ కూడా శాంక్షన్ తీసుకున్నాం. దానికి జనరేటర్ కూడా కరెంటు పోతే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జనరేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.